ఏ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజధాని నిర్మాణం కోసం అక్కడ స్టాక్ అయి ఉన్న పైపులని ట్రక్కులకు ఎత్తుకొని డోన్ నియోజకవర్గానికి తరలించుకు వెళ్ళాడో అటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అమరావతి పట్ల కన్సర్న్ వ్యక్తం చేస్తా ఇక్కడ అవినీతి గురించి మాట్లాడుతున్న తీరు చూస్తుంటేనే సహజంగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనగానే మనకందరికీ నవ్వొచ్చే ఒక కామెడీ సీన్ ఒకటి ఉంటుంది. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదే బాధ్యతలు చేపట్టగానే అసెంబ్లీలో ఒక చర్చకు తెరలేపాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో గ్రౌండింగ్ అయ్యి సక్సెస్ఫుల్ గా ప్రొడక్షన్ లోకి వచ్చిన కియా కార్ల ఫ్యాక్టరీని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు అంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖు రోజు చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఆయన జరిపిన సంప్రదింపుల మేరకు కియా ప్లాంట్ 2017 సంవత్సరంలో ఏర్పాటు చేశాము అని చెప్పని కియా యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి లేఖ రాసింది అని చెప్పని ఒక పిట్ట కథల లేఖను తీసుకొచ్చి అసెంబ్లీలో చదివిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దాంట్లో ఆయన ఏం పదం వాడాడు? హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ సార్ అంటే తమకు తాము ఆ భజన చేసుకుంటా చదివిన ఆ లేఖ. ఆ లేఖలో హోండై కంపెనీ వాళ్ళు చనిపోయిన రాజశేఖర రెడ్డి జరిపిన చర్చల పర్యవసానం ఈ కియా ప్లాంట్ ఏర్పాటు జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈ కియా ప్లాంట్ రాలేదు అని చెప్పని ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారానే రాష్ట్రంలో ఒక కామెడీ పీస్ గా ఆ రోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మిగిలాడు. ఈ విధమైన వైఖరి 5 సంవత్సరాలు ఆయన వైపు నుంచి ప్రజలు పరిశీలనగా చూశారు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఆయన ఓడించారు.